బాబు సూర్య, మన గడియారం పావుగంట స్లోగా తిరుగుతోంది. దాన్ని కొంచెం కరెక్ట్ చేయి. అవునా? అయితే మనం వెళ్ళాల్సిన టైం దగ్గర పడింది. ఎంత అందంగా ఉన్నావు స్వప్న. ఇంత అందాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తొందరగా వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది. సూర్య, రే సూర్య, ఏమిటా పరధ్యానం? ఇందా టీ తాగు. మ్, ఏమిటో ఈ అబ్బాయి. గుండెల్లో తీయని పులకింత నీకై వేచే అలా ప్రతి నిమిషం నీ ధ్యానం. అన్నయ్య ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి? ఏంటో చిన్నపిల్లళ్ళ టీ పోసుకున్నావు. ఆహా, ఈ టీ కావాలని ఒప్పుకున్నాను నేను. అబ్బో ఎందుకో? ఇది కూడా నా రీసెర్చ్లో భాగమేరా. నువ్వేం చెప్పినా నమ్మేయడానికి నీ పూలు పెట్టుకునేది జెల్లో నమ్మా, చెవులో కాదు. అయినా నువ్వు వెళ్ళి చదువుకోపో, ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుంది. అయ్యో పరీక్షలు చూస్తే దగ్గర పడుతున్నాయి, చదవడానికి టైమే లేదు. నువ్వు చాటింగ్లు చేయడం టీవీ చూడడం ఆపేస్తే టైం అదే దొరుకుతుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోపా. వెళ్ళు. పెళ్ళయ్యాక నీ పెళ్ళానికి చెప్పుకో అమ్మా. సరే. టీవీ చూడొద్దని నాకు కాదు. సరే చెప్పొచ్చు. వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూడు. అసలే నాకు టైం గడవక చేస్తుంటే దీనికి టైమే సరిపోవట్లేదంట. హాయ్. హాయ్. ఓ మీకోసమే వెయిటింగ్. మీకోసమే తెచ్చాను. వెల్కమ్. వావ్, సూపర్ సూపర్. ఆంటీ సూర్య, మార్నింగ్ చెప్పాను కదా గార్డెన్ లో. సూర్య మా ఆంటీ సుధారాణి. హలో. హాయ్ ఆంటీ. ఆంటీ కూతురు. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, చాలా బాగా డాన్స్ చేసింది ఆంటీ మీ పాప. అల్లరి కూడా బాగా చేస్తుంది పాప. అన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అన్నయ్య. హాయ్. నువ్వేనా దయ్యాల మీద ఏదో రాస్తున్నావంట? అప్పుడే అన్ని చెప్పేశారా మీ వాళ్ళకి? మా మధ్య ఏం సీక్రెట్స్ ఉండవు, అన్ని ఓపెన్ గా మాట్లాడేస్తాం. అన్నయ్య నువ్వు నీ నాలికతో నీ ముక్కును టచ్ చేయి చూద్దాం. ఎందుకమ్మా? దానికి పందాలు వేయటం అంటే ఇష్టం బాబు. ఏయ్ కొత్త వాళ్ళతో పందాలు వేయొద్దని చెప్పానా? పర్వాలేదంటీ, నువ్వు చెప్పమ్మా. నువ్వు నీ నాలికతో ముక్కును టచ్ చేస్తే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడు. అవునా? నాలుగు తగిలితే స్వప్న దొరికేస్తుంది అనమాట. అయ్యో అందుకోలేకపోయావు. నేనే కాదు, ఎవ్వరూ అందుకోలేరు. ఎవ్వరికి అనకు, నేను చేస్తా చూడు. ఏయ్ చాలేవి నీ వెధవేషాలు. నువ్వును వెళ్ళి అన్నయ్యకి గ్రేప్ జ్యూస్ తీసుకురా. రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. పిల్లలన్నాక అల్లరి చేయకుండా రామ్కోట్ రాసుకుంటారేంటండి? ఇదేంటి బ్లడ్ లో ఉంది? ఏంటమ్మా, చేయి కట్టయిందా? బ్లడ్ వస్తుంది. ఇది బ్లడ్ కాదన్నయ్య, గ్రేప్ జ్యూస్. బ్లడ్ లా ఉంటే గ్రేప్ జ్యూస్ అంటే ఏంటండి గ్రేప్ జ్యూస్ ని చూసి బ్లడ్ లా ఫీల్ అవుతున్నారు? ప్యూర్ గ్రేప్ జ్యూస్ తాగండి. పాప నువ్వే తాగే అమ్మా, నువ్వు తాగే. తీసుకోండి. సారీ అండి, నేను ఈరోజు ఉపవాసం, నేను తాగను. ఇందాక నుంచి పాప డాన్స్ చేసి అలసిపోయింది కదా. పాప నువ్వు తాగే, పర్లేదు తాగు. అయ్యో అవి పాడైపోతాయి. ఐ జస్ట్ బి బ్యాక్. బాబు నాకు కొంచెం లోపల పనుంది, పాపతో మాట్లాడుతుండండి. ఏయ్ అన్నయ్యతో కబుర్లు చెప్పు. మళ్ళీ అన్నయ్యతో పందాలు కాయకు. ఏంటమ్మా అది? నోట్లోంచి బ్లడ్ వస్తుంది. పాప నీ పేరేంటమ్మా? నేను బొమ్మలా ఉంటానని అందరూ బొమ్మాలి అంటారు. హలో సూర్య, నేన్రా రాజుని. చెప్పరా. రేయ్ సాయంత్రం ఫోన్ చేస్తానో చేయలేదేంటి? ఆ అమ్మాయిని కలిసావా? పడిందా? ఆ అమ్మాయి సైడ్ నుంచి అంతా ఓకేరా, కానీ ఆ ఇంట్లో వినిలే అని ఒక 10 సంవత్సరాల పాప ఉందిరా బాబు. ప్రేమలో నీకంటే సీనియర్ రా బాబు. నా సలహాలు తీసుకొని ఉపయోగించు, లవ్ చేసుకో. బతుకున్నాడే చూద్దాము. బాబు ఊరుకోండి బాబు,
మనం ఏడ్చినంత మాత్రం చచ్చిపోయినట్టు బతికి వస్తారేంటి బాబు? మీ కష్టం చూస్తుంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం ఆల్ ఓవర్సీస్ లో ఏ ఎదవకి మీలాంటి కష్టం రాకూడదు బాబు. అసలు నేను ఎవరో తెలుసు నీకా? వాట్ ఆర్ యూ టాకింగ్? చిన్న పిల్లల దగ్గర నుంచి దెయ్యాల వరకు మిమ్మల్ని తెలియకుండా ఎవడు ఉండడండి. ద గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ భూపాల్ శర్మ గారు. బాబా, మా పిల్లలు ఒంటేలు పోసుకుని మారాల్సితే మీ ఫోటోస్ చూపిస్తే వరదలా పడిపోద్ది బాబు. అందుకే మీ ఫోటో సేఫ్టీగా నా జేబులో పెట్టుకుంటానండి బాబు. బాబా, అప్పుడప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటాను. అసలు ఎవరు నువ్వా? ఎవరు నువ్వా? నేనెవరినని అడుగుతున్నావా? ఎంటైర్ ఈ శ్మశానానికి కాటి కాపరి రాజన్న అయితే అతని కుడి భుజం. నా పేరు అప్పన్న. నైస్ మీటింగ్ యూ. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను తెలుసు నీకా? నాకు దెయ్యాల మీద సినిమాలు తీసి 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 బోరుగుంటూ రోత పుట్టేసింది. ఈసారికి డైరెక్ట్ గా శ్మశానంలో ఉండే శవాల మీద సినిమాలు తీసి గొప్పగా ట్రెండ్ సెట్ చేద్దామని వచ్చినా. అర్థమైంది నీకా? ఆడియన్స్ చెప్పడానికి ఏదైతే ఎవరు నువ్వా? ఏమీ లేదు బాబు. నీకో విషయం చెప్పమంటావా? చెప్పండి. శ్మశానంలో డెడ్ బాడీ కాలేటప్పుడు ఒకసారిగా పైకి లేస్తది. దాని పురి పగిలిపోతాయి, అరికాలు ఊడిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, ఎముకలన్నీ ఒక్కసారిగా సున్నం అయిపోతాయి. వీటిని బంధించి స్టడీ చేసి కెమెరాలో ఉంచి సినిమా చేసి పోయిస్తా. సర్లేగానే శ్మశానంలో ఏమన్నా కలెక్షన్ ఉంటది రాబడా? బాబు, ఎంతసేపు మీరు మంచి పప్పు అనుకున్నాను. ఎర్రి పప్ప, ఎగ్గపప్పు నేనా? ఏం మాట్లాడుతున్నారు బాబు? బాబు, ఏడాది పొడవునా రాబడి ఉండేది మా ఒక్కరికేనండి. అదేలాగా? ఎలాగంటే కూల్ డ్రింకులకు సీజన్ ఉంటది, అవును. పెళ్లిళ్ళకో సీజన్ ఉంటది, అవునవును. చావులకి సీజన్ రీజన్ ఏముంటది బాబు? అప్పన్నా, నీకేమైనా వినిపించిందా? లేదండి. పోనీ ఏమైనా కనిపించిందా? ఇక్కడ కనిపించినట్టు వినిపించినట్టు లేకపోయినా ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. వెనకాల ఏదో ఆకారం వస్తున్నట్టుందో పాలి చూడండి. నేను చూడను. ఇలాంటి సీన్లు నేను క్రియేట్ చేస్తాను తప్ప నేను చూడను. ఒకవేళ చూశాననుకో ఆయన తెచ్చిపోతే సినిమాలు తీస్తే మీరు భయపడవేంటిరా? నేను తీసే సినిమాలో ఉండే దెయ్యాలు నేను సృష్టించినటివిరా బాబా. వాటిని చూస్తే భయం ఉండదు, వీటిని చూస్తేనే పూర్తిగా తడిచిపోతారా అప్పన్నా. బాబు, నువ్వా? మరెవరనుకున్నావు? దెయ్యం అనుకున్నావా? ఇతనెవరు? డైరెక్టర్ గారిలో ఉన్నారు. డైరెక్టర్నే. ఏంటి డైరెక్టర్ గారికే కథ చెప్తున్నావు నువ్వు? బాబు, రాత్రిపూట నువ్వు ఇలా తిరగకూడదు. రాణిగారు ఆత్మ తిరుగుతుంది, తర్వాత నీకే ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటో చూద్దామని వచ్చాను. వెళ్ళి పని చేసుకోపా. రాణిగారు ఆత్మ అంట పక్కేం కాదు. బాబు సూర్య, చెప్పమ్మా. ఆగరా. ఒరే బాబు, ఏంటమ్మా? నువ్వు లైబ్రరీ నుంచి వచ్చేటప్పుడు మీ మరదలు ఐశ్వర్య అని చూసేసిరారా. దానికి ఒంట్లో బాలేదుట. అవునా? ఏమైంది? దాని సంగతి నీకు తెలిసిందే కదరా. మీ అత్తయ్య మావయ్య చనిపోయిన తర్వాత మీ చిన్న మావయ్యకి పెంచే బాధ్యతలు అప్పచెప్పారు కదా. దానికి ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు నిండుతాయిరా. దాని ఆస్తిపాస్తులు కొట్టేయాలని దానికి దెయ్యం పట్టినట్టు చేసేసి నిజంగానే దాని పిచ్చిదాన్ని చేసేస్తున్నారా. అది మన మీద బెంగ పెట్టుకుందిరా. అయినా ఐశ్వర్యకి మనం తప్ప ఎవరున్నారా? అన్ని పరిస్థితులు అనుకూలిస్తే తను మన ఇంటి కోడలవుతుందిరా. ఈ ఇంటి కోడలు అదెందుకు అవుతుంది? స్వప్న. పోనీ అమ్మకి స్వప్న గురించి చెప్పేస్తే? అమ్మో వద్దులే, ఇంకా పరిచయం పెరగని. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళవా? వెళ్తున్నానమ్మా, ఇప్పుడే వెళ్ళు.